గాయ్స్ నమస్తే నమస్తే ఫ్రమ్ ఏదో బీచ్. ఈ బీచ్ పేరు మనకు తెలియదు. ఆర్కే బీచ్ పోయే మధ్యలో ఈ బీచ్ ఉంది. సో ఈ బీచ్ ఎందుకు వచ్చినామంటే మాకు సన్ రైజ్ మిస్ అయిపోయినాం. సో అక్కడ ఆర్కే బీచ్ అయ్యే వరకు లేట్ అయిపోతుంది కదా అనేసి చూసుకున్నాం. సన్ రైజ్ చూసుకున్నాం. సన్ రైజ్ బాగా మంచిగా ఉంది. ఇక్కడ వ్యూ కూడా బాగుంది. అసలు ఏ ప్రశాంతంగా ఉంది. ఎవరు జనాలు ఎక్కువ లేదు. ఊళ్ళో ఉన్నారు. మంచిగా క్రికెట్ ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు సండే కదా, చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. మంచిగా అనిపిస్తుంది. ఇక సూపర్ ఉంది. బాగా నచ్చింది నాకైతే. ఆర్కే బీచ్ కంటే చాలా బాగుంది. నేను ఆర్కే బీచ్ 2 years బ్యాక్ పోయినా కానీ నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే ఫుల్ క్రౌడెడ్ జనాలు అని అనుకుంటారు కదా. సో నాకు అది అంత నచ్చలేదు. సో ఈ బీచ్ పేరు కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను మీకు డిఎం చేస్తా. లెట్స్ సీ హౌస్ ద వ్యూ. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు. దిస్ ఇస్ ద బీచ్ వ్యూ అనమాట. వాళ్ళు మా ఫ్రెండ్స్ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో దిస్ ఇస్ ద వ్యూ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. నాకు తెలిసైతే ఆర్కే బీచ్ కంటే చాలా బెటర్ నన్ను అడిగితే. ఇక ఇక్కడ చూడండి, గోవా వైబ్స్ ఇస్తుంది ఇక్కడ. అక్కడ మంచిగా ఊరోళ్ళు అందరూ క్రికెట్ ఆడుతున్నారు. ఇక సంక్రాంతి వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక హాలిడేస్ వచ్చేసినాయి కదా పిల్లలకి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. లెట్స్ సీ. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియో ఆర్కే బీచ్ వస్తుంది. ఆర్కే బీచ్లో కలుసుకుందాం. ఓకే బాయ్ బాయ్.